హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చూడబోయేది చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందా అంటే ప్రాణహాని ఉందని పలువురు విశ్లేషకులు పదే పదే చెప్పడం, సోషల్ మీడియాలో రావడం మనం గమనిస్తున్నాము. అది ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేయాలి, ప్రతిపక్షాలను భయపెట్టాలి, భయభ్రాంతులను చేయాలి, వాళ్ళు ఎన్నికలలో నిలిచే ఆలోచన రాకూడదు అని ఇలా ఎన్నో ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దాదాపు ఇక జగన్మోహన్ రెడ్డి పీరియడ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 2 నెలలే ఉంది. ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చును ఆంధ్రప్రదేశ్లో. కానీ చంద్రబాబు నాయుడికి అడుగడుగున బెదిరింపులు, అడుగడుగున బాంబు బెదిరింపులు ఇలా కొన్ని జరుగుతూ ఉన్నాయి. మనం చూసినాము. ఇటీవల చంద్రబాబు నాయుడిని అక్రమముగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో ఉంచి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి ప్రభుత్వం ఏర్పరిచింది. కానీ చంద్రబాబు నాయుడు దానికంత బెదరలేదు. ఎందువల్లనంటే రాజశేఖర్ రెడ్డి తిరుపతిలో గ్రైనేట్స్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు అలిపిరిలో తప్పించుకునేది మనం చూసినాము. కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా చంద్రబాబు నాయుడిని అంతం చేస్తే మనం ఎన్నికలలో ఈజీగా గెలవచ్చును అని ఒక తప్పుడు అపోహతో జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ ఉండటం మనం చూస్తున్నాము. కానీ ఇది ఏమీ ఫలించలేదు అని అతని బాధ, అతని ఆవేదన. అయితే ఎందువల్లనంటే ఎన్నో ఆటంకాలు, చంద్రబాబు నాయుడు వెళ్ళిన సభలకంతా ఆటంకాలు కలిగించడం, అతని సెక్యూరిటీ మీద రాళ్లదాడి చేయడం, చంద్రబాబు నాయుడు పైనే హత్యా నేరం మోపి కేసు పెట్టించడం, ఇలా ఎన్నో జరిగింది. అదేవిధంగా చింతలపూడిలో బాంబుల కలకలం. అంతకు మునుపు ఒక మీటింగ్లో అభిమానులు అనే పేరుతో చంద్రబాబు నాయుడు పోడియం దగ్గరికి వేల మంది చొచ్చుకుని వెళ్ళడం, ఇవంతా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది. ఏమైనా చంద్రబాబు నాయుడు ఇక రాబో కాలంలో ఎన్నికలు ముగిసే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని పలువురి ఆకాంక్ష, పలువురు విశ్లేషణ కూడా అదే. కానీ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఆ వెంకటేశ్వరుడే నన్ను కాపాడుతాడు, నన్ను కాపాడినాడు అని. అదే నిజమవుతూ వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉంది అంటే ఉంది అని మనం చెప్పగలము. చంద్రబాబు నాయుడుకి ఇంకా సెక్యూరిటీ పెంచాలి అని చాలామంది చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.